గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ డాడ్. హాయ్. ఎలా ఉంది నా బ్యాట్? మీరు పట్టుకున్నారు కదండి, పొల్లైస్లా ఉంది. నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు, మరి ప్యాక్ అడ్డానికంటే పెళ్లి చేసుకోవడానికి. అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసిన పో. నచ్చాలి కదా డాడ్. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమోనండి. రేయ్, వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందగత్తెలు ట్రై చేశారు, బట్ ఐ డి నాట్ లైక్ దమ్. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీకురై ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతోటి ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడోయ్ ఉండాలా? హీరో బాయ్. ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. వాళ్ళు కోటేశ్వర్లు, పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి ఈ సంబంధం తీసుకొచ్చారు. మామ్, నాలాంటి యుఎస్ రిటర్న్ ని అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటీశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా? వచ్చి 2 రోజులైంది, మరి ఒకటి కూడా రాలేదే. నీ ప్రాబ్లం ఏమిట్రా? ఏడ్సేమో అదొకే. ఒక అమ్మాయిని 10 నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్. ఒక అమ్మాయిని మినిమం 10 రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్. అమెరికాలో మీరు చేసిన స్టైడింగ్ ఇదా? రేయ్, ఇంతకు నువ్వేమంటావు? నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 10 days స్టే చేయాలనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే 10 రోజులంటే బాగుండదేమురా? మామ్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా. ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ద బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్. ఏంటిడు? సరే, వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆడుకో. డ్రైవర్, ఫాలో మీ. ఏంటి? వెంటనే రాజాగారు ఫోన్ చేయ. హలో, ఎవరండి? నేనమ్మా గజపతిని. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. జైలు గారు లేరా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. చెప్పండి. ఓ, ఏమి లేదమ్మా. అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తున్నాడు కదా, ఓ 10 రోజుల పాటు మీ ఇంట్లో ఉంటానంటున్నాడు. ఒక్కడనొక్కడు అర్థం చేసుకోవడానికి మీరు తప్పుగా అనుకోకండి. అమెరికాలో ఉండొచ్చాడు కదా, అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నాడు వాడు. అయ్యో, దానికేం భాగ్యం అన్నయ్య గారు. 10 రోజులు కాకపోతే 4 రోజులు ఉంటామనండి. కాకపోతే అబ్బాయి వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి. తప్పకమ్మా, తప్పక ఉంటానమ్మా. అలాగే. ఆగండి. ఏమిటిరా ఇది? ఇట్స్ ఎ ప్లాన్ డాడ్. ప్లానా? ప్లాన్ ఏంట్రా? నేను శ్రీనివాస్ గా ఇంటికి వెళ్ళాను అనుకోండి, నన్ను ఇంప్రెస్ చేయడానికి అందరూ ఆర్టిఫిషియల్ గా బిహేవ్ చేస్తారు. అప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడవు. అదే నేను డ్రైవర్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఆ అమ్మాయిని దూరంగా ఉండి స్టడీ చేయొచ్చు. అప్పుడు అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. హౌ ఇస్ మై ఐడియా? ఖండాలంగా ఉంది. నేను అదే అన్నాను. అబ్బా, వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. డాడ్, నువ్వెన్ని చెప్పినా సరే నేను ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక ఇంకా డ్రాప్ అవడం అంటే ఉండదు. లెట్ మీ బి ద డ్రైవర్ అండ్ డ్రైవ్ ద సిచువేషన్. కాదురా, ఆపకండి, వెళ్ళివ్వండి. అవతల వర్షం వచ్చేస్తుంది. వర్షం కూడా వచ్చేలా ఉంది, పదండి. బై మామ్. బై డాడ్. బాయ్. చెప్పండి అన్నయ్య గారు, అబ్బాయి బయలుదేరాడా? బయలుదేరాడమ్మా. వాడితో పాటు మా డ్రైవర్ కూడా వస్తున్నాడు. ఓహో, అయితే మా వాడు డ్రైవర్ గెటప్ లో ఉంటాడు, డ్రైవర్ మా వాడి గెటప్ లో ఉంటాడు. ఏంటంటి? మీ అబ్బాయి డ్రైవర్ లా ఉంటాడా? డ్రైవర్ మీ అబ్బాయి లా ఉంటాడా? ఏమో, నాకేం అర్థం కావడం లేదు. ఈయనకి ఇస్తానుండండి. ఇవ్వమ్మా. హలో, ఏంటంటే? ఏమీ లేదండి. ఎవడైతే మీ ఇంటికి డ్రైవర్ అని వస్తాడో వాడు నా కొడుకు, ఎవడైతే నా కొడుకు అని అంటాడో వాడు డ్రైవరు. అర్థమైందా? ఈ డ్రైవర్ డ్రామా ఎందుకంటే? ఏమి లేదండి, దగ్గరుండి అమ్మాయి గుణగణాలు గమనించొచ్చని వాడి ప్లాన్. దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే. అలాగే తమరు ముందుగా ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే దెబ్బ అయిపోదు. డ్రైవరే మా అల్లుడు, అంతే కదా? మిగతా సంగతి మేము చూసుకుంటాం. సైడ్ ఇచ్చేయండి. నో వే. సైడ్ అవ్వక సంపేతను రే. ఏడ్చవే. చెవులు చిల్లుడు పోతున్నాయి. నీ అబ్బా. ఏమన్నా పట్టుకో, కానీ కాలర్ మాత్రం పట్టుకో. పట్టుకుంటే పట్టుకోకో. పట్టుకుంటే చొక్కాను లీగిపోద్ది, అది రాదు. రేయ్, రాజమండ్రి పేపర్ మిల్ సైడ్ హార్న్ కొడుతుంటే సైడ్ ఇవ్వేట్రా? మీరు హార్న్ కొట్టిన సైడ్ కోసం నేను ఇంకా టీ చేయడానికి కొట్టారనుకున్నా. తీసేయడానికి నువ్వేమైనా హైవే ఫిగర్ వేట్రా? నా కొడక గుద్దేనంటే ఫేస్ కారు డిక్కి షేప్ తీసేసుకుంటాను. అన్నయ్య పట్టకన్నయ్య, ఎల్బోర్డ్ గాడు. ఎల్బోర్డ్ గాడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు సార్? బోర్డ్ స్కూల్లో నాతో పాటు చదువుకున్నాడు, అది అప్లికేషన్. నా మొహం చూసి వదిలే. చూశాను, బాగుంది. రేయ్, సారు ముఖం చూసి వదిలేస్తున్నాను, లేదంటే లారీ టైర్ కింద నిమ్మకాయ నలిపేసి నలిపెద్దను యాదవనే. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎందుకో? ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ నాకు వార్నింగ్ ఇస్తాడా? ఇంకా లైఫ్ లో ఏ లారీ డ్రైవర్ హార్న్ కొట్టా నేను సైడ్ ఇవ్వను. అప్పుడు మీ స్టోరీ మారిపోదేమో. కోనసీమ తుఫానికి, గోదావరి వరదలకి చెక్ చెదరిన షాపుని క్షణంలో కుప్పగొలిచాడు ఏదవా. పురే ఆగరా, అయిపోయావురా. ఇవాళ నా చేతిలో నీకు వల్కనైజింగేరా. రే, శనివారం నాడు ఎండు చేపలు తిని ఏదవా, ఆగరా. ఆ వల్కనైజింగ్ షాప్ చాలా డెలికేట్ గా ఉంది. శాస్త్రి గారు, నేనండి గనిపోతున్న తమ్ముడు ఏ రాజుని. మీరు చెప్పినట్టే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని నడుచుకుంటా 100 పెళ్లి చూపులకు వస్తున్నానండి. అమ్మ దీని అమ్మ, కాళ్ళు ఇప్పుడు ఎత్తరండి బాబు. ఏంటండి, జాతకం ప్రకారం నడవలసిందేనా?
ఆహా బస్ స్టాప్ లోనే పెళ్లి చూపులండి. ఏంటే బట్టల మీద బురద పడితే సంబంధం కుదరదా? చచ్చా బురద పడే సమస్య లేదండి. ఇడేనమ్మా పెళ్లి కొడుకు. గ్లాడ్ టు మీట్ యూ. కండ్లు బాగున్నాయా? మీ అమ్మాయి నచ్చేసిందండి మాంగారం. చిచి నేను చేస్తాను. అదేంటోలే బురదే కదే కాలలో కడుక్కుంటే పోద్దులే. బట్టలు బురద చేసుకునేవి పెళ్ళానేమనుకుంటావరా ఎదవా? ఈ పెళ్లి చూపులు కూడా దొబ్బేసిరా. ఎల్లో చెప్పు. కొంచెం లిఫ్ట్ బెదరా. గిఫ్ట్ లేదు నోర్మయ్య. ముందు అర్జెంట్ గా ఎల్లో చెప్పాడు కుమ్మేయాలి. నేను అడుగుతుంది కూడా ఆనుకుమేడా. అలాగే బెదరు ఎక్కువ త్వరగా కూర్చో, స్మెల్ వచ్చేస్తుంది. పిల్లని జాగ్రత్తగా చూసుకో బాబు. పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా, సింబాలిక్ గా దండ పడిందిరా. ఇది పెళ్లి చూపులకు వేసుకునే దాంట్లో లేదు, ఫోటోకి వేసుకునే దాంట్లో ఉంది. ఎప్పుడు? మీరు పోయినప్పుడు. ఆ? ఏమండి? గొర్రెలు. పోయాడా? ఉన్నాడు. రేయ్ లేకండి, మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు అతను కొడతారా? ఏ నువ్వు కూడా చెయ్యతావా? నువ్వు ఉండే కొడతారా? కొడతాం కొడతారా? కొట్టాం. కొడతారా? కొడతాం. కొడతారా? కొడతాం. అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి. మై గాడ్, ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే వెనకెళ్ళిపోదామండి. నో, మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గెటప్స్కి వచ్చేద్దాం. ఏంటి? ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్వి, నేను ఓనర్ని. దట్స్ ఆల్. హాయ్ ఎవడు? మా బాసు. మా బాస. Yes. ప్రభాస్ తెలుసు, బిపాస బస్ తెలుసు, చివరికి ఆర్టిస్ట్ బస్సు తెలుసు. ఈ మా బాస్ ఏంట్రా? దట్స్ మై సీక్రెట్ నేమ్. ఈయన మొహం ఏంటండి ఎలా కమిలిపోయింది? ఎవరిని కొట్టారా? కొట్టలేదురా, లిప్స్టిక్ రాసుకున్నాడు. లిప్స్టిక్ పెదాల కదా రాసుకుంటారు. అది ఇండియాలో, ఈయన అమెరికా నుంచి వచ్చారు. అక్కడ మోహన్ గారు రాసుకుంటారు. ఓహో ఇదేంటండి నా మోకాలు కూడా వాచిపోయింది. ఈయన కొంచెం హెవీగా థింక్ చేస్తుంటారులే. సంథింగ్ హ్యాపెన్. ఏదో జరిగింది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు ఏమైంది? పెద్ద స్టోరీ ఏం జరగలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ పొట్ట బాగుంది. అబ్బా. మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ మార్చుకుని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. దారిలో ఏం చేసిన అదర్ పీపుల్కి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేసాం. జరిగింది అది. ఫస్ట్ గెటప్లు మార్చారన్నమాట. అవును. తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? ఎన్నిసార్లు చెప్పాలా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు? ఏటానికి ఏ గెటప్లు లేవు. ఓహో గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా. ఏటి క్యాపా? జిప్పు. ఏదో తాడా మనిషిలా ఉన్నాడు. పదండి పోదాం. సార్ 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 ఒక్క నిమిషం సార్, నన్ను జిప్పు తీయనియండి సార్. పోరా. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నో ప్రాబ్లం. ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాగి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్ళకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. అప్పటిదాకా బాయ్. ఏమండి ఏంటో? వాళ్ళు వచ్చేసారు. హలో అంకుల్. మీరు ఉండండి. ఏంటి బాబు, ప్రయాణం అయితే బాగా సాగిందా? అంకుల్, ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. తెలుసులే గానీ ఆ దెబ్బలేటో. ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చిన యాక్సిడెంట్ అయింది. ఓహో అలాగా. ఏమే ఆడతారా బట్రా? వస్తున్నానండి. ఆ? లోపలికి పద బాబు. పారబోస్ రావయ్యా. హారత్ అతనికి ఇవ్వడం ఏంటి? ఐఎమ్ శ్రీనివాస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. అవునండి, నేను డ్రైవర్ రంగబాబుని. ఆయన శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు. గాట్ ద పాయింట్? మాకు తెలుసు అల్లుడు గారు. అయితే మాకు చిన్న సంప్రదాయం ఉంది. వాట్స్ దట్? డ్రైవర్ ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం. ఆ సెంటిమెంట్ తో నేను తాసి సంపాదించాం. ఓహో, అందుకనే మీ డ్రైవర్ ని గౌరవించేది. అంతేగాని మీ మీద గౌరవం లేదనుకున్నారా? అబ్బెబ్బే బయలుటారే. సారీ అంకుల్, ఐ మిస్డ్ యూ. ఎనీవేస్, ఐ లైక్ యూ సెంటిమెంట్. ప్లీజ్ క్యారీ ఆన్. సార్ చూసండి. ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్. అబ్బులు బాగానే ఫాలో అవుతున్నాడు. మీకు ఎందుకంటే శ్రమ, నేను తాగి పెడతాను కదా. రేయ్, అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపించండి రా. రండి. అమ్మో, ఇల్లు ఇంద్రభవన్ లా ఉంది. ఇదేమీ కదండి. ఆహా, స్టార్ హోటల్లో సూట్ రూమ్ లా ఉంది. డ్రైవర్ కి ఎంత రిచ్ ట్రీట్మెంటా. ఆ గజపతి గారి దగ్గర ఉద్యోగం మానేసి వీళ్ళ దగ్గర సెటిల్ అయిపోతే బెటర్. అప్పుడు మన లైఫ్ ఆడి కార్ లాగా హాయిగా ఉంటుంది. ఈ రూమ్ నీదా? కాదు మీదే. నాకు ఈ రూమ్ నచ్చలేదు. నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు మా అయ్యగారు. ఏ దీనికి వాస్తుంది. ఫ్యాన్ లేదా? బాత్రూమ్ కూడా లేదు. షిట్.